గురువుగారు చాలా మంది ఈ నాగ అనే పేరుతో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. దోషం ఉండి లేదా వాళ్ళకి కలిసొచ్చి ఇలా చాలా మంది రకరకాలుగా. అసలు ఈ నాగదోషం అంటే ఏమిటి? ఉన్నవారు ఎలాంటి పూజలు చేసుకోవాలి? దానివల్ల ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశాలు అసలేమన్నా ఉంటాయా? నివారణ మార్గాలేమిటి చెప్పండి? పేరుగా గనక తీసుకుంటే గనక వంశపారంపర్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గానివ్వండి, హ్మ్. నాగేంద్రుడు అంటే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఆ దేవాలయంలోనో లేదా హ్మ్. ఆ హ్మ్. పుట్ట దగ్గరో వాళ్ళు పూజలు ఆచరించినప్పుడు తద్వారా సంక్రమించేటటువంటి పేర్లుగా కొంతమంది పెట్టుకుంటారు. నా రైట్. అనే అక్షరంతో హ్మ్. నాగరాజనో, హ్మ్. నాగమ్మనో అట్లా. హ్మ్. హ్మ్. కొంతమందికేంటంటే సంతానం కలగని వాళ్ళు ఒక పుట్ట దగ్గర వెళ్ళి ఒక పూజ చేశాకనో హ్మ్. అటు భగవద్ అనుగ్రహం అవ్వచ్చు, వీళ్ళ యోగం అవ్వచ్చు, సంతానం కలిగింది. హ్మ్. నమ్మకంతో నేను నాగమ్మ దగ్గరికెళ్ళాక నాకు సంతానం ఆ! కలిగింది కాబట్టి నేను ఆ పేరు పెట్టుకుంటున్నాను అని హ్మ్. చెప్పి హ్మ్. అట్లా మనకి నానుడిలోకొచ్చింది వాస్తవానికి. ఆహ్, అసలు నాగదోషము అంటే జాతక పరంగా చెప్తున్నాను. హ్మ్. ఈ పేర్లు ఇవన్నీ పూజలు వీటి గురించి మాట్లాడను నేను. జాతకంలో మనకున్నటువంటి 9 గ్రహాల్లో సర్పానికి సంబంధించినటువంటి గ్రహాలు రాహుకేతువులండి. హ్మ్. వాటిని సర్పాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. హ్మ్. సర్పముఖాలుంటాయి. హ్మ్. వాటికి మొండాలుంటాయి గానీ తలకాయలుండవు వాస్తవానికి. రైట్. అయితే ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి స్థానాలు, హ్మ్. ఆ రాహుకేతువులు ఏ రాశుల్లో ఉన్నాయో, హ్మ్. ఆ రాహుకేతువుల మధ్యలో ఏ గ్రహాల యొక్క ఉనికి ఉన్నదో, అంటే మేషరాశిలో సపోజ్ రాహు ఉన్నాడు. తులారాశిలో కేతు ఉన్నాడు. వీరెప్పుడు గూడా అన్ని గ్రహాలు గూడా క్లాక్ వైస్ డైరెక్షన్ అంటే గడియారం మూల ఎలా తిరుగుతుందో అలా తిరుగుతాయి. హ్మ్. ఇలా తిరుగుతాయి. ఒక్క రాహుకేతువులు వక్రంలో తిరుగుతారు. వెనక్కి తిరుగుతాయి ఇలా. హ్మ్. వెనక్కి తిరుగుతూ ఉంటాయి ఆ హ్మ్. 2 కూడా. సో, ఆ భావంలో మేష, తుల రాశులకి హ్మ్. అంటే రాహు ఎప్పుడు నెక్స్ట్ ఎటు తిరుగుతాడంటే వెనక్కి తిరుగుతాడు. అంటే మీన రాశిలోకొస్తాడు. హ్మ్. కేతువు కన్యా రాశిలోకొస్తాడు. హ్మ్. సపోజ్ ఇప్పుడు గ్రహాలన్నీ కూడా ఈ మీన, కన్యా రాశుల మధ్యలో ఉండిపోయాయనుకోండి మిగిలిన 7 గ్రహాలు. హ్మ్. ఇది ఉచ్చస్థానము, నీచస్థానము. హ్మ్. ఊర్ధ్వ, అధోముఖాలంటారు. హ్మ్. మేషం అనేది పైకుంటుంది రాశి చక్రంలో. తుల అనేది కిందకుంటుంది. హ్మ్. సో, ఊర్ధ్వముఖంలో ఉన్నటువంటి రాశి అధోముఖ రాశి. మనం గనక పరిగణలోకి తీసుకుంటే ఊర్ధ్వముఖంలో రాహు ఉన్నాడు కాబట్టి, హ్మ్. ఈ రాహుకేతుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ కూడా సంచరిస్తున్నాయి కాబట్టి, హ్మ్. బంధింపబడి అనే పదాన్ని వాడతారు. ఇట్స్ నాట్ బంధన. హ్మ్. ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆ జాతకుడికి ఆ 2 గ్రహాల మధ్యలో మిగిలిన గ్రహాలు సంచరిస్తున్నాయి. ఓకే. బంధించడానికి అదేమి జైలు గాదు. వాళ్ళేమి అపరాధం చేసినటువంటి నేరస్తులు గాదు. ఓకే. సో, ఈ సంచారంలో రెండిటి మధ్యలో మిగిలిన గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే అంటే వాళ్ళ అండర్‌లోకి వీళ్ళంతా వెళ్ళిపోయారు హ్మ్. అన్న భావన మనకు తెలియజేస్తూ, ఆ చక్రం ఆధారంగా కాలసర్పదోషమని, హ్మ్. సర్పదోషమని, నాగదోషమని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇది రొటేషన్‌లో. అదే రాహు, కేతువుకి యువతల పక్కున్నారు. అంటే హ్మ్. వాళ్ళు ఇటు తిరుగుతున్నారు. హ్మ్. ఇటుపక్క గ్రహాలున్నాయి అన్నీ. మధ్యలోనే ఉన్నాయి గాని ఇటున్నాయి. అంటే ఇప్పుడు కేతువు వైపుకి గ్రహాలొచ్చాయి. హ్మ్. రాహు వైపు ఎంప్టీ ప్లేస్ ఉంది. ఎవ్వరు లేరిటు. హ్మ్. దీన్ని మనం దోషాన్ని పర్సెంటేజ్ తగ్గిస్తాం. హ్మ్. 104 టెంపరేచర్‌కి, 100 టెంపరేచర్‌కి ఎంత తేడా ఉందో తగ్గిస్తాం. హ్మ్. ఆ ప్రభావాన్ని. తగ్గించి కొంచెం నాగదోషంగా, సర్పదోషంగా దాని ప్రభావం ఎంతుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. హ్మ్. ఏమిటసలు నాగదోషం ఉన్నా, ఒక సర్పదోషం ఉన్నా సంభవించేదేంటంటే ఎక్కువ ఈ రెండిటి మధ్యలో గ్రహాలు ఉండటమే కాకుండా, కొంచెం అంగారకుడి దృష్టి హ్మ్. అంటే కుజుడు, ఇంగ్లీష్‌లో మార్స్. హ్మ్. ఈ మార్స్ దృష్టి గనక పడి ఉంటే, మళ్ళీ ఈ రెండిటి మీద గాని, లగ్నం మీద కానీ, హ్మ్. ఆ గ్రహాల మీద గాని, ఏ స్థానం మీద అయితే వాటి యొక్క దృష్టి ఉన్నదో, హ్మ్. విద్యా స్థానం మీద ఉందనుకోండి, సరిగా చదువుకోడు ఆ పిల్లవాడు. ఓకే. ఉద్యోగ స్థానం ఉందనుకోండి, బాగా చదువుకుంటాడు కానీ, సరైన ఉద్యోగం పాపం రాదు. హ్మ్. అడ్డుపడుతూ ఉంటాడు. లేదా ఉద్యోగం రాగానే పాపం ఏదో కారణాల వల్ల మానేయటం, తీసేయటమో హ్మ్. జరుగుతుంది. అలాగే వివాహం విషయంలో కొంత ఆలస్యం అవ్వటం. హ్మ్. హ్మ్. ఒకవేళ వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్యలో సయోధ్య మంచిగా లేకుండా విడిపోవడం. హ్మ్. అలాగే వ్యాపారంలో ధన నష్టం రావడం, లేదా వ్యాపార నష్టం రావడం,
అలాగే సంతానం కొంచెం ఆలస్యంగా కలగకపోవడం, హ్మ్. ఆరోగ్య విషయంలో సరిగా రాకపోవడం, ఇంకా ఆడపిల్లలకైతే గనక పీసీఓడి ప్రాబ్లమ్స్ గానివ్వండి, ఇతరత్ర గైనిక్ ఇష్యూస్ రావడం, గర్భస్థ దోషాలు రావడం, హ్మ్. సుసంతాన ప్రాప్తి లేకుండా ఒకవేళ గర్భం ధరించినప్పటికీ కూడా గర్భస్రావం, అబార్షన్ అవ్వటం, ఇట్లా తదితర పీరియడ్స్ నెలలో వచ్చేటువంటి ఆ క్రమం సరిగా రాక అప్ అండ్ డౌన్స్ రావడం, 2 నెలలకు 3 నెలలు రావడం, లేతే ముందే తొందరగా రావడం. అంటే ఏదో ఒక రకమైనటువంటి ఆహ్, దాన్ని పించింగ్ అంటారు. గిల్లుతూ ఉంటాడు. హ్మ్. ఈ హ్మ్. గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల మన జీవన క్రమంలో అక్కడక్కడ గూడా హర్డిల్స్ ఒస్తాయి. హ్మ్. వీటిని తప్పించుకోవడానికే అంటే మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చిన మొట్టమొదట ప్రధానంగా ఇప్పుడు జ్వరం వచ్చిందనగానే పారాసెటమాల్ అంటాం కదా! హ్మ్. అలాగే ముందు ఒక పుట్టకు పూజ చేయండి. లేతే గనక ఏదైనా దేవాలయంలో జంట నాగులుంటాయి. వాటికి అభిషేకం చేయండి. హ్మ్. ఆదివారం నియమం చేయండి. మంగళవారం నియమం చేయండి. లేదా కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉంది. ఇంకా ఏదైనా కుక్కి సుబ్రహ్మణ్యం దర్శనం చేయండి. లేకుంటే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. ఇట్లా ఇంకా సివియారిటీ ఎక్కువుంది. ఇంకేదైనా నాగప్రతిష్ఠ చేయండి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఆధారంగా టాబ్లెట్ రేంజా, ఇంజెక్షన్ రేంజా, సెలైన్ రేంజా, ఆపరేషన్ రేంజా హ్మ్. దాన్ని గమనించుకొని ఆపరేషన్ అంటే ఇక నాగప్రతిష్ఠ. ఇక హ్మ్. హై ఎక్స్‌పెండిచర్ కూడా ఎక్కువవుతుంది. సో, అక్కడున్నటువంటి ఇబ్బందిని బట్టి మనం పరిహారం చెప్తూ దీన్నే నాగదోషంగా పరిగణలో తీసుకుంటాం. ఇవన్నీ కాక ఇంకొకటి కూడా ఉంది. హ్మ్. మనకి ఇప్పటికి కూడా రైతులు మనకు అన్నం పెట్టే అమ్మలు, నాన్నలు, అన్నలు వాళ్ళు. హ్మ్. మన కన్నా తల్లిదండ్రుల కంటే కూడా నిజంగా వాళ్ళే ముందు గొప్పవాళ్ళు. అసలు అసలు నిజమైన తండ్రి ఆయనే. హ్మ్. రైతే. హ్మ్. ఆయన తర్వాతనే మన సొంత తండ్రి. హ్మ్. ఎందుకంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి మన గీతలో పరమాత్మ చెప్పాడు. అన్నాద్భవంతి భూతాని. అన్నం వల్ల జీవులు ఉద్భవిస్తాయి. ఎలా ఉద్భవిస్తాయి? అన్నాన్ని ఒక పురుషుడు తింటాడు. స్త్రీ తింటుంది. ఆ అన్నము రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం వీర్యంలో కలుస్తుంది. ఆ వీర్యం ద్వారా గర్భం ఇచ్చి, ఆ గర్భం ద్వారా పిల్లోడు పుడతాడు. సో, అన్నాద్భవంతి భూతాని కాబట్టి రైతు మొదటి తండ్రి అని చెప్తా నేను. ఆ అన్నం పెట్టిన రైతే హ్మ్, మొదటి తండ్రి. హ్మ్. సో, అటువంటి తండ్రి పొలంలో పని చేసుకునేటప్పుడు, ఆ ఎలకల కోసమో, పురుగుల కోసమో, క్రిమికీటకాల కోసమో, ఈ సరీసృపాలు అని చెప్తూ ఉంటారు తెలుగులో. హ్మ్. ఈ పాములవి వస్తూ ఉంటాయి. హ్మ్. నాగదేవతలు. అది దేవతలవ్వచ్చు, మామూలు పాములవ్వచ్చు. వచ్చినప్పుడు సాధారణంగా రైతు హింసించడు. హ్మ్. అది ప్రమాదం అనుకున్నప్పుడు దాన్ని దండించడం జరుగుతుంది. అవును. దండించడంలో చనిపోయిందనుకోండి, దాన్ని సరే అంటే ఒక సర్పాన్ని మనం ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని అణువణువుని హైందవ ధర్మము సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దేవతగా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను రైతుని తండ్రి ఎలా అన్నాను? హ్మ్. ఒక రాయిని కూడా మనం దేవత అంటాం. ఒక వృక్షాన్ని దేవత అంటాం. ఒక వరాహం పంది ఉంది. వరాహస్వామి అంటున్నాం మనం. హ్మ్. కదా! సో, ఒక మేక ఉంది. దాన్ని మేషరాశిని మేషంగా కొలుచుకుంటున్నాం. ఆ! అలా ప్రతీది ఒక సింహాన్ని లేదా ఒక నందిని అంటే ప్రతి జీవిని మనం పరమాత్మ స్వరూపంగా భావించే ఈ క్రమంలో పావును చంపినప్పుడు ఏం చేస్తారు? అయ్యగారు అదే ఆ పక్కన దేవాలయంలోనే అక్కడ ఇంట్లో ఊర్లో పురోహితుడు ఉంటాడు. అయ్యగారు అనుకోకుండా నా సర్పాన్ని కొట్టానండి, నాగదేవతను కొట్టానండి అంటే, అయ్యయ్యో! దోషం వచ్చిందయ్యా! పలానా నియమం తీసుకో. మీ పిల్లలకి పుట్టబోయే పిల్లలకి పేరు పెట్టుకుంటా అని చెప్పి మొక్కు అని చెప్పి ఏవో అక్కడకున్నటువంటి వారి పరిధిలో హ్మ్. వారు కొన్ని రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. వాటి ద్వారా నాగదోషం పోయింది అన్న భావనలో వాళ్ళుంటారు. నిజంగా నాగదోషం సంక్రమిస్తుంది అనేది ఖచ్చితంగా మేము చెప్పలేము. మేబీ, మే నాట్ బి. హ్మ్. సంక్రమించొచ్చు. సంక్రమించు. కావాలని దాక్కున్న పాముని పుట్టలోంచి కొడితే మాత్రం సంక్రమిస్తుంది. హ్మ్. తనకు అడ్డుగా వచ్చి తనని హింసిస్తుందేమో, ప్రాణ ప్రమాదం కలిగిస్తుందేమో అన్న భావనలో హ్మ్. కర్ర తీసుకుంటే. యుద్ధానికొచ్చిన రాజునట చంపితే విజయం అంటారు. పడుకున్న రాజుని దొంగతనంగా ఎళ్లి మెడకోసేసారనుకోండి హత్య అంటారు. హ్మ్. సో, అంత తేడా ఉంది. కాబట్టి ఈ నాగ దోషం అంటడానికి కూడా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రాణాన్ని రక్షించుకునే పరిస్థితుల్లో కొడితేనేమో దోషాలుండవు. హ్మ్. కానీ ఒక పామొచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చంపాలి అని నిర్ణయించుకొని, అది దాక్కుంటే దాన్ని వెంటబడి చంపితే మాత్రం తప్పనిసరిగా మన సర్పాన్ని మనం దేవతగా కొలుచుకున్నాం కాబట్టి,
నాగదోషంగా తీసుకొని తద్వారా వంశానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులొస్తున్నాయని జెప్పి మనం చెప్పుకుంటూ ఉంటారు. రైట్. దానికి పరిహారం ఒకటేనండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. భగవదనుగ్రహం ఉంటే, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే, ఏ దోషాలైనా సరే పరిసమాప్తవుతాయి. ఏం కాదు. రైట్. సో, నాగదోషం అంటే ఏమిటి? దానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఏ విధంగా అసలు ఆ దోషం మనల్ని సంక్రమిస్తుంది? ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా వీడియో ద్వారా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. గురువుగారిని జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి మరి ఏ ఇతర విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి, కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.